అంతర్గం పునరావాస కేంద్రంలో శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారి జాతర వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అంతర్గం పునరావాస కేంద్రాల్లో 1967 ముందే దేవతా వృక్షమైన శమీ వృక్షం కింద స్వయంభూగా వెలిసిన శ్రీ నూకాంబిక పోచమ్మ తల్లికి ఇక్కడ కాందిశీకులు కార్మికులు 1970 నుంచి పూజలు నిర్వహిస్తూ ప్రతి ఏటా ఉగాది ముందు వచ్చే కొత్త అమావాస్య సందర్భంగా ఈ నూకాంబిక పోచమ్మ తల్లి జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 20 నుంచి జాతర ప్రారంభం కాగా గురువారం అమ్మవారికి వేద పండితులు ఫణిధర్ శర్మ గాజుల పూజ, సహస్రనామ కుంకుమార్చన, అభిషేకాలు, గణపతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జమ్మల రామారావు మాట్లాడుతూ 1970లో ప్రారంభమైన శ్రీ నూకాంబిక పోచమ్మ తల్లి జాతర దినదినం భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుందని, ఈ జాతరను కాందేశికులు కార్మికులు నవరాత్రుల పాటు పూజలను జరిపిస్తూ అమ్మవారి దీక్షలను చేపట్టి నిష్ఠతో జరిపించడం జరుగుతుందని, ఈ నెల 29న చివరి రోజు అమ్మవారి ఊరేగింపు చేపట్టి దీక్షలను చేపట్టిన దీక్షాపరులు అమ్మవారి శూలాలను గుచ్చుకొని ఊరేగింపులో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. శ్రీ మాత్రే నమః. అంతర్గం పునరావాస కేంద్రంలో 1967కు పూర్వమే దేవతా వృక్షమైనటువంటి సమీ వృక్షం కింద స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారికి 1970 నుంచి ఇక్కడ కార్మిక వాడలో కార్మికులు కాందిశీకులు అందరూ కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం ఉగాది ముందు వచ్చేటువంటి కొత్త అమావాస్య సందర్భంగా అమావాస్య జాతర నిర్వహించి కూడా ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీలో భాగంగా ఈ సంవత్సరం కూడా పాల్గొన్న అమావాస్యకి కార్యక్రమాన్ని అమ్మవారి జాతరని 29వ తేదీ నాడు నిర్వహించుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా గత 20వ తేదీ నుండి అమ్మవారికి నవరాత్రులు ఉత్సవాలు నిర్వహించుకుంటూ అందులో భాగంగా ఈ రోజు అమ్మవారికి గాజుల పూజ మరియు సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం, అభిషేకం కార్యక్రమాలు వేద బ్రాహ్మణ సమ్మాన శ్రేష్ఠులు శ్రీ ఫణిధర్ శర్మ గారి సారథ్యంలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం అయింది. అనంతరం లక్ష్మీ గణపతి హోమం కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఒక శమీ వృక్షం కింద సత్యస్థానంగా వెలిసినటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారి యొక్క విశిష్టత, ఆమె యొక్క ఆశీస్సులతోటి దినదినం ప్రవర్తమానమై భక్తులు కూడా దినదినం పెరుగుతున్నటువంటి సందర్భంలో కూడా అమ్మవారికి పూజలు చాలా ఘనంగా అందుకుంటున్నటువంటి సందర్భంలో కూడా ఈ సంవత్సరం కూడా భక్తులందరూ ప్రజలు గ్రామ పుర ప్రజలందరూ కూడా అమ్మవారి యొక్క జాతర మహోత్సవాన్ని ఘనంగా చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా అమ్మవారి యొక్క అఖండమైన దీక్షతో ఉండి నిర్విఘ్నంగా కొనసాగుతున్నారు. 29వ తేదీ నాడు అమావాస్య సందర్భంగా ఉదయాన్నే ప్రాతకాల పూజలు, మధ్యాహ్నం చండీ హోమం ఉంటుంది. అనంతరం 3 గంటలకు అమ్మవారి యొక్క తిరువీధి మహోత్సవం ఇక్కడ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ తిరువీధి మహోత్సవంలో మాలాధారణ భక్తులు శూలాలు వేసుకుని ఘటాలు ధరించి బోనాలతోటి అమ్మవారికి ఆలయం వరకు కూడా వెళ్లి అనంతరం అక్కడ శూలాధారణ భక్తుల చేత మొక్కుబడి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అమ్మవారి యొక్క అగ్నిగుండంలో కూడా అగ్నిగుండ ప్రవేశం చేసి అనంతరం ఈ యొక్క జాతర కార్యక్రమం ముగిస్తుంది. కావున భక్తులు, ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చేటువంటి ఈ పూజా కార్యక్రమాన్ని భక్తులందరూ భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నారు. కావున వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. అక్కడ ప్రసాద వితరణ కానివ్వండి, భోజన అన్నదాన ప్రసాద వితరణలు, మజ్జిగ ప్రసాద వితరణలు కూడా చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు, నటరాజ్ శర్మ, కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.